ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్. చాలా బాగుంది, ఇన్స్పైర్డ్. చాలా మందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలన్నా చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లో అమ్మటాలు మనం చూస్తుంటాం. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు, మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం వన్ సైడ్ చూస్తున్నాను. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను, కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ, కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మళ్ళా మాట. మన సినిమా పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి, సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అట్లయితే ఇంటికాడి నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, ఏ పనికైనా సరే లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్ పిల్లలు. పాప్కార్న్ తింటారు, అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300-400 మీరు బయటకు చూడండి. దాంట్లో ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినగలిగిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి, టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకోననే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. మురళి గారు. ఏం సార్? మురళి గారు, హాయ్ అండి. టీజర్ బాగుందండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్లో లాస్ట్లో చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద అని కొంచెం స్ట్రాంగ్ లైన్తో చెప్పారు. ఏంటి హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుందా? క్లైమాక్స్తో ఏం చెప్పబోతున్నారు? ఎనీ మెసేజ్ ఏం లేదు సార్. అంటే బేసిక్గా మెసేజ్ చెప్పడం కోసం కాదు, కానీ డైలాగ్ యాజ్ పార్ట్ ఆఫ్ నెరేటివ్ వస్తుంది సార్. అది అంటే ఆ డైలాగ్ చుట్టూ చాలా డెప్త్ ఉంటుంది సినిమాకి సంబంధించి. అండ్ ఈ సినిమా మొత్తం హిలేరియస్, అంటే లైక్ దెర్ ఈజ్ సో మచ్ ఫన్ ఉంది, వెరీ ఎమోషనల్ లైక్ నెరేటివ్ ఉంది. అండ్ యాక్టర్స్ అందరూ దాన్ని తీసుకుపోయి ఒక నెక్స్ట్ లెవెల్ పెట్టారు. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు మీరే చెప్పాలి, లైక్ అంటే ఇది మెసేజా లేకపోతే ఎమోషనల్గా చాలా బాగా చెప్పిన కథ లేకపోతే ఏంటి అనేది. బట్ వీ మెయింటైన్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా వచ్చే జనాలకి ఇట్ షుడ్ బి ఎ సర్ప్రైజ్. అంటే ఇలాంటి సినిమా ఇలానే చెప్తారు అనేది ఒక చిన్న ఇది ఉంది కదా. సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేసింది కాదు, కానీ అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ బెటర్ అనేది నా ఫీలింగ్. లైక్ అంటే ఐ వాచ్ సో మెనీ ఫిల్మ్స్ కదా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, అనిపించేది అనమాట ఈ సినిమా ఇంత ఎంటర్టైన్గా ఇంకా చెప్తే బాగుంటుంది కదా, జనాలకి ఇలాంటి కంటెంట్ థియేటర్కి వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తే ఫన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగానే వెరీ ఫన్ అండ్ విత్ వెరీ డార్క్ డీప్ చిన్న మెసేజ్ లైక్ ఏమంటుంది దాన్ని సటైరికల్గా హ్యూమర్ తోటి చెప్పాము. అండ్ థియేటర్లో మీరు సినిమా చూశాక మీరు చెప్పండి సార్ ఏంది అనేది. బట్ ఐ విల్ మెయింటైన్ దట్ దిస్ ఫిల్మ్ డైలాగ్ వచ్చేసి లైక్ వెరీ వెరీ స్టోరీలో పార్ట్గా డైలాగ్ చెప్పాను, ఊరికే వెరీ కాకుండా. బిందు మాధవి గారు, ఓకే, మీ అందరికి ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ అయితే చాలా బాగుంది నిజంగా. December 25th మంచి సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. హాయ్ బిందు గారు. హాయ్. చాలా కాలం తర్వాత, అంతకుముందు బిగ్ బాస్లో వీటిలో చూసాం, కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాతో మా ముందుకు రాబోతున్నారు. మధ్యలో ఓటీటీస్ చేశాను కానీ సినిమా చేయలేదు. అదే థియేట్రికల్ సినిమా. అయితే దీంట్లో మీ క్యారెక్టర్ ఒక రకంగా చూస్తే సర్ప్రైజింగ్ అనిపించింది బాగా. Yes, it's a prostitute role and it's open now. అంటే దాని గురించి కదా సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక వేదంలో అనుష్క గారి రోల్ చూస్తే ఎలా ఉంటుందో, అంటే చేసే పనిని తప్పని ఫీల్ అవ్వకుండా చేయడం అనేది అది చాలా గట్సీ డెసిషన్ అది. సో మరి అది మీరు ఒప్పుకుని చేయడానికి రీజన్ ఏంటి? మీ డైరెక్టర్ గారు చెప్పిన విధానంలో అంటే మీరు ఎవరినన్నా ఇంతకుముందు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు అనుష్క గారు అని ఎలా అయితే చెప్పినా అలా ఏమైనా తీసుకున్నారా దానికి రెఫరెన్స్? అలా ఏం తీసుకోలేదండి. ఒకరోజు నెరేషన్ విన్న వెంటనే అప్పటికే హాఫ్ ఆఫ్ ద మూవీ షూట్ అయిపోయింది. బెన్నీ కాల్ చేసి స్టోరీ ఒకసారి విన్ అన్నప్పుడు లైక్ ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్. ఆల్రెడీ హాఫ్ మూవీ అయిపోయింది కదా, లైక్ మరీ చిన్న రోల్ ఉంటుందేమో, వద్దు అనుకున్నాను. సరే విందాము అని విన్న తర్వాత బిఫోర్ మై క్యారెక్టర్ ఈవెన్ ఎంటర్డ్ కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్ దగ్గర లైక్ నెరేషన్లో కొంచెం ఎమోషనల్ ఫీల్ అవటం చాలా తక్కువ. యు నో దట్ అక్కడ ఎమోషన్ వర్క్ అయ్యింది అనుకోవటం వేరు, బట్ రియలీ నరేషన్లోనే ఫీల్ అవటం వేరు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఫర్ దండోరా ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో నా క్యారెక్టర్ వచ్చేక ముందే ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ మూవీ, బికాస్ ఒక మంచి క్యారెక్టర్తో పాటు ఒక మంచి మూవీలో పార్ట్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్ మీ దండోరా ఇస్ దట్ there is no small actor or big actor antaru. So even though my role is small, the effect it has is more. So it's a combination for me for both. Movie బాగుంటుంది, నా క్యారెక్టర్ an experimental thing for me. ఎక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకోలేదు, అలా రెఫరెన్స్ పాయింట్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ డైరెక్టర్ సెడ్ అండ్ నా దగ్గర నుంచి వచ్చిండేది మిక్స్ చేసి వచ్చిండేది అంతే.